హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను వచ్చేసి బిఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని వికాస సూత్రాల్లోని ఇప్పటి వరకు ముందు వీడియోస్ లోని 6 వికాస సూత్రాలు చెప్పాను. మిగిలిన 4 ఈ వీడియోలో చెప్తున్నాను. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వికాస సూత్రాల్లో మిగిలిన 4 అంటే 7, 8, 9, 10 ఈ 4 సూత్రాలు ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, వికాస సూత్రాల్లో 7వ సూత్రం ఏంటి అంటే వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. అంటే ఏంటి? వివిధ వికాసాలు అంటే ఏంటి అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాల పరస్పర సంబంధమైనవే కాకుండా పరస్పరంగా ఆధారపడతాయి కూడాను. అంటే ఏంటి అంటే ఒక రంగంలో జరిగే వికాసము వేరొక రంగంలో అంటే ఒక రంగంలో జరిగే వికాసం వేరో రంగంలో వికాసాన్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట. ఉదాహరణ ఏంటి అంటే మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లలకు సాంఘిక వికాసాలలో కూడా వెనకబడి ఉండవచ్చు. అంటే మానసిక వికాసం సరిగ్గా లేని కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు సాంఘిక వికాసాల్లో కూడా వెనకబడి ఉండవచ్చు. అందుకే వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అన్నది ఈ 7వ సూత్రం అన్నమాట. మరి 8వ సూత్రం ఏంటి? వికాస సూత్రం ఏంటి అంటే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు లేదా అంచనా వేయచ్చు. వికాసాన్ని అంచనా వేయచ్చు. ఎలాగా అంటే శిశువు యొక్క వికాస వేగం అంటే ప్రస్తుత వికాస వేగము ఆధారంగా ఆ శిశువు ఆ వికాసంతో ఎంత అభివృద్ధి చెందుతాడో ఊహించవచ్చు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాలకి ఆ పిల్లవాడు ఎంత ఎత్తు ఎదుగుతాడో అన్నది ఒక అంచనా వేసి చెప్పవచ్చు. ఇది ఉదాహరణ. అలాగే అతని మానసిక వికాసాన్ని కూడా అంచనా వేయచ్చు. అందుకే వికాసాన్ని అంచనా వేయచ్చు అన్నది ఇది 8వ సూత్రం. మరి 9వ సూత్రం వికాస సూత్రం ఏంటి అంటే వికాసం అన్నది సంచితమైనది. శిశువులో కొన్ని మార్పులు బయటికి కనిపించినప్పటికీ వికాసం అన్నది నిరంతరం కొనసాగుతుంది. ఉదాహరణ, శిశువు లేచి నిలబడ్డము, మొదటి పదం అంటే మొదటి మాట పలకడము, దంతాలు ఆవిర్భవించడము, ఇవన్నీ మనకి హఠాత్తుగా సంభవించినట్లు అనిపించిన వాస్తవానికి ఏంటి అంటే ఆ వికాసానికి సంబంధించిన సన్నాహం అన్నది శిశువులో కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ మొదటి పలుకు పలకటము, లేచి నిలబడడం, నడవడం, దంతాలు రావడం, ఇవన్నీ మనకి హఠాత్తుగా ఇప్పుడే వచ్చాయని మనం అనుకుంటాం కదా, హఠాత్తుగా ఆశ్చర్యపోతాం. కానీ ఇవన్నీ శిశువుకి వికాసం అన్నది మనకి కనబడకుండానే సన్నాహం అయితే అవుతుంది అనమాట, జరుగుతుంది. వికాసం అన్నది జరుగుతుంది. ఇంకా 10వది వికాసం అన్నది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఇదే లాస్ట్ వికాస సూత్రము. శిశువులో సంభవించే వికాసాలు మనం గమనించినట్లయితే నిర్దిష్ట ప్రక్రియలు కృత్యాల కంటే ముందు సాధారణ కృత్యాలు చేయడాన్నే గమనిస్తాం ఎక్కువ. ప్రతిస్పందనలో మొదట సాధారణంగా ఉండి తర్వాత నిర్దిష్ట దిశగా కొనసాగుతాయి అన్నమాట. ఉదాహరణ వచ్చేసి శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత ఏం చేస్తాడు, చేతి వేలతో వస్తువులు పట్టుకోవడం చేస్తాడు. గమనించండి మీరు. పట్టు సాధించిన తర్వాత ఇంకా రాయడం అన్నది చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా భాషా వికాసాన్ని గాని గమనిస్తే శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధించి తర్వాత పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగిస్తాడు. అందుకే వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఇది 10వ సూత్రము, ఆఖరి సూత్రము అన్నమాట. వికాస సూత్రాలు 10. ఇది బిఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ముఖ్యమైన టాపిక్ అన్నమాట. 3 వీడియోస్ లో చెప్పాను. ఒకవేళ గానీ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. చూస్తే చైల్డ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దాని మీద గానీ మీరు క్లిక్ చేస్తే చైల్డ్ డెవలప్మెంట్ లో ఇప్పటి వరకు నేను చెప్పిన లెసన్స్ అన్ని మీకు కనబడతాయి. అలాగే బిఈడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ వాటి పేరుతోనే నేను ప్లేలిస్ట్ లో పెట్టాను. వాటి మీద మీరు క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని కనబడతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.